ఐవీఎఫ్ రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుందా? రీజన్స్ ఏంటి? హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టిన్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఇది చాలామంది రిపీటెడ్‌గా ఐవీఎఫ్ చేసుకునే కపుల్స్‌కి ఉండే కామన్ క్వరీ అండ్ మోస్ట్ డిప్రెసింగ్ థింగ్. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది చాలా ఎమోషన్స్ తో కూడిన ట్రీట్మెంట్. సో, ఆల్రెడీ ప్రెజర్‌లో ఉన్న కపుల్ ఐవీఎఫ్ చేసుకొని, మల్టిపుల్ ఇంజెక్షన్స్ తీసుకొని, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకున్నాక రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది అనంటే, అది తీసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అనమాట. ఈవెన్ డాక్టర్‌కి అయినా, పేషెంట్‌కి అయినా ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. సో, అసలు ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఎందుకు రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది? ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకోవాలని ఫ్యూ పాయింట్స్ చెప్తాను. సో, ఐవీఎఫ్‌లో ఏంటంటే మనకు మెయిన్‌గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ స్పెర్మ్ నుంచి వచ్చిన ఎంబ్రియో క్వాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియం అంటే గర్భసంచి యొక్క పొర ఎట్లా ఉంది? దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఈ 2 థింగ్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎంబ్రియో, ఎండోమెట్రియం అది సింక్రోనీ ఉంటేనే మనకి బేబీ అనేది యూట్రస్‌లో ఇంప్లాంట్ అవుతది. సో, ఎప్పుడైనా ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అనంటే మనం ఈ ఎంబ్రియో క్వాలిటీ అసలు ఎలా ఉంది? అండ్ ఎంబ్రియో అనేది జెనెటికల్లీ నార్మల్ ఉందా? లేదా? అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఎంబ్రియో జెనెటికల్లీ నార్మల్ ఉందా? లేదా? అనేది టెస్ట్ చేయడానికి మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో, దీంట్లో ఏంటంటే మనం ఎంబ్రియో యొక్క ఔటర్ లేయర్ నుంచి చిన్న బయోప్సీ అనేది తీసి ఈ ఎంబ్రియో అసలు జెనెటికల్లీ నార్మల్ ఉందా? లేదా? అనేది టెస్ట్ చేసుకుంటాం అనమాట. సో, ఇది వన్ థింగ్. అండ్ ఎండోమెట్రియం అంటే యూట్రస్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా? అంటే యూట్రస్‌లో ఏదన్నా కంతులు అంటే ఫైబ్రాయిడ్స్ అట్లా ఉన్నాయా? లేదంటే ఎడినోమయోసిస్ అంటాం. గర్భసంచి సివియర్ వాపు ఉంటుంది కొంతమందికి. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ ఇవన్నీ రూల్ ఔట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్‌కి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే యూటరస్ లైనింగ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, బేసిక్‌గా దీన్ని మనం హిస్టోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ కింద నుంచి కెమెరా పంపించి, కెమెరాలో లోపల క్యావిటీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? కొంతమందికి గర్భసంచిలో గోడ అంటాం. సెప్టమ్ లాంటివి ఉంటాయి. యూటరస్‌లో టూగా ఉండడము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకొని, దానికి తగిన ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలనమాట. ఇన్ కేస్ మనకి సెప్టమ్ ఉంది అనంటే, ఆ సెప్టమ్‌ని కట్ చేసి తర్వాత ట్రై చేయడము. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే కూడా కరెక్ట్ చేసి, ఎంబ్రియోలో గూడా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్నాయా? లేదా? అనేది రూల్ ఔట్ చేసుకొని, మనం ప్రాపర్‌గా ట్రీట్ చేసినట్లయితే, మనకి నెక్స్ట్ సైకిల్‌లో సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఐవీఎఫ్ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ ఫెయిల్ అయితే ఇంకా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేదు అనేదేమి ఉండదండి. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని మనకి 6 టైమ్స్, 7 టైమ్స్ చేశాక కూడా సక్సెస్ అయిన వాళ్ళుంటారు. సో, డోంట్ లూజ్ హోప్ ఆఫ్టర్ 2-3 ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఫెయిల్యూర్స్. మనం ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసినట్లయితే ఈవెన్ చాలా మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి కూడా మనం ప్రాపర్ ఫ్యాక్టర్స్ అనేవి ఐడెంటిఫై చేసి మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఈ మధ్య మనకి ఇమ్యునోలాజీ అనే కాన్సెప్ట్స్ కూడా మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. సో, రికరెంట్‌గా ఐవీఎఫ్ అయిన వాళ్ళకి మన బాడీలో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉండొచ్చు. సో, దీని మీద మనకి ఈ మధ్య చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో, ఈ ఇమ్యునాలజికల్ అడ్వాన్సెస్‌తో కూడా మనకి రికరెంట్‌గా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే కపుల్స్‌కి మనం ప్రెగ్నెన్సీ అనేది తీసుకురావడం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రెగ్యులర్‌గా పీరియడ్స్ అవుతున్నా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. సో, చాలామంది అడిగే కామన్ క్వెషన్ మాకు రెగ్యులర్‌గా పీరియడ్స్ అవుతున్నాయి. ఓవ్యులేషన్ అవుతుంది. బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో, చాలామంది ఏమనుకుంటారనంటే పీరియడ్ రెగ్యులర్‌గా వస్తుంది. ఒక 28-30 డేస్ సైకిల్‌లో వస్తుంది. లేదంటే 35 డేస్ సైకిల్‌లో వస్తుంది. సో, అలా వస్తుంది కాబట్టి మనకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది బాడీలో రిలీజ్ ఖచ్చితంగా అవుతుంది అని అనుకుంటారు. బట్ రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చింది అన్నంత మాత్రాన మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అని గ్యారంటీ లేదనమాట. సో, ఎస్పెషల్లీ ఇదేంటంటే పీసీఓడీ పేషెంట్స్‌లో మనకి పీరియడ్ అనేది వస్తది. ఒక 35 డేస్‌కో, 45 డేస్‌కో మనకి పీరియడ్ అనేది వస్తుంది. కానీ మనకి లోపల ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవచ్చు. దీన్ని మనం యాన్యువులేషన్ అంటాం. సో, నాట్ ఓన్లీ పీసీఓడీ చాలా వేరే రీజన్స్ వల్ల కానీ ఎవరైనా ఎన్ఎస్ఏఎడ్స్ అంటే ఏదైనా మెడిసిన్స్ వాడుతున్న పారాసిటమాల్ అలాంటి డ్రగ్స్ ఎక్కువ డోసెస్‌లో డైలీ వాడుతున్నారు అన్నప్పుడు కూడా ఎగ్ రిలీజ్ అవ్వని ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్‌కి కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న పేషెంట్స్‌కి, వీళ్ళకి మనకి థైరాయిడ్ సమస్యలు ఉన్న పేషెంట్స్‌కి, ఇలాంటి వాళ్ళకి మనకి యాన్యువులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వని ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట బాడీలో. సో, పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి కదా! మనకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తది అనుకుంటే అలా అవ్వదండి.
మనకి ఈ ఓవ్యులేషన్ అనేది ఏంటంటే కన్ఫర్మేటరీగా చూసుకోవాలి అని అంటే మనకి మెయిన్‌గా ఓవ్యులేషన్ టైంలో అంటే ఇన్ కేస్ రెగ్యులర్‌గా 28-30 డేస్ సైకిల్ అయితే కనుక మనకి అరౌండ్ 14థ్ డే అప్పుడు మనకి ఓవ్యులేషన్ అనేది అవుతుందనమాట. సో, అది మనం స్కాన్‌లో ఎగ్ అనేది గ్రో అవుతుందా లేదా, ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటేనే మనం డెఫినెట్‌గా ఓవ్యులేషన్ అయింది అనేది చెప్పగలుగుతాము. అండ్ ఇంకొక మెథడ్ ఓవ్యులేషన్ డిటెక్ట్ చేయడానికి ఏంటి అనంటే యూరిన్ ఎల్‌హెచ్ కిట్స్ అనమాట. సో, మనకి రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఎవ్రీ 10థ్ డే టు 18థ్ డే మధ్యలో ఓవ్యులేషన్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఈ టైంలో మనం యూరిన్‌కి ఈ ఎల్‌హెచ్ అనే హార్మోన్ మన బాడీలో రైజ్ అయినప్పుడే మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందనమాట. సో, 10థ్ డే టు 18థ్ డే మధ్యలో ఈ యూరినరీ ఎల్‌హెచ్ కిట్స్ అనేవి చేసుకోవడం ద్వారా సో, ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయింది అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో, వన్ మెథడ్ ఈ ఎల్‌హెచ్ కిట్ చేసుకోవడము. బట్ డెఫినిట్‌గా చూసుకోవాలి అని అంటే మాత్రం మనకి స్కాన్‌లోనే తెలుస్తది. సో, ఎవ్రీ 10థ్ డే టు 18థ్ డే మధ్యలో ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే మీట్ అయినట్లయితే మనకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి కదా అని ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డిలే చేయొద్దు. మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేసి అసలు ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది డాక్యుమెంట్ చేసుకోండి. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్‌ఫుల్. థాంక్ యూ.